హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్లో టైప్ 4 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ టైప్ 1, టైప్ 2, టైప్ 3 గురించి కంప్లీట్గా నేర్చుకుని ఉన్నాం. టైప్ 4లో మనం ఈరోజు కొత్తగా ఏం వస్తాయనేది చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ను ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ మాత్రమే మీరు ఓకే చేయాలి. అలా చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఈరోజు నేర్చుకోబోయే టైప్ 4లో సింపుల్ సెంటెన్స్లో 2 ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడే సింపుల్ సెంటెన్స్లో ఏ ఉంటాయో వర్డ్స్ కూడా కీవర్డ్స్ కూడా మీకు చెప్పాను ఎలా ఐడెంటిఫై చేయాలని. అందులో 2 ఉందంటే ఆ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్. ఓకేనా? నెక్స్ట్, దానిని కాంపౌండ్లో మార్చాలంటే ఏ ఉపయోగించాలి? వెరీ ఉపయోగించాలి, అండ్ సో ఉపయోగించాలి. వెరీ ఉపయోగించాలి, అండ్ సో ఉపయోగించాలి. లేదా అండ్ సో, కొందరు అండ్ ఉపయోగించి వదిలేస్తారు సింపుల్గా. కాంప్లెక్స్లో సో డాష్ డాష్ దట్. ఇక్కడ సో డాష్ డాష్ దట్ అని ఎందుకు చెప్పానంటే సో దట్ కలిపి ఉంటే అది వేరా, సో డాష్ డాష్ దట్ వేరు. ఓకేనా? అయితే నేను దీంతో కూడా ఒక వీడియో చేస్తున్నాను. 2 సెంటెన్స్లని సో డాష్ డాష్ దట్ తోటి సో దట్ తోటి ఏ విధంగా జాయిన్ చేయాలని కూడా ఒక వీడియో చేస్తున్నాను. అలాగే 2ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, లేదా 2తో ఏ విధంగా రాయాలి అనే సెంటెన్స్లు కూడా అనే వీడియోలు కూడా నేను చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ వీడియోలు చూడండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈజ్ టూ వీక్ టు వాక్. అతను నడవడానికి చాలా వీక్గా ఉన్నాడు. అలా అనొచ్చు, నడవలేనంత వీక్గా ఉన్నాడు అనొచ్చు. అతను నడవడానికి చాలా వీక్గా ఉన్నాడు అనొచ్చు, లేదా నడవలేనంత వీక్గా ఉన్నాడని చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. సో సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్లో మార్చాలి. 2తో ఉంటే కాంపౌండ్లో ఏం రాయాలి? వెరీ అండ్ సో. నెక్స్ట్, కాంపౌండ్ రాయాలన్నా కాంప్లెక్స్ రాయాలన్నా 2 క్లాజులు ఉండాలని చెప్పాను. 2 క్లాజులు అంతే కదా. మరి దీనికి ఏకంగా ఒక క్లాజే కనబడుతుంది కదా సింపుల్ సెంటెన్స్. దీనికి 2 క్లాజులు రాయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటి రాస్తామంటే, ఇప్పుడు ఇక్కడ సబ్జెక్టులు ఒకటే, కండిషన్ ఏంటంటే సబ్జెక్ట్ ఒకటి. ఎందుకంటే వీక్గా ఉన్న అతను హీయే, నడవడం కూడా హీ గురించి మాట్లాడుతుంది, వీక్ కూడా హీ గురించి మాట్లాడుతుంది. సో వీక్గా ఉన్న నడవడానికి ఎవరు మొత్తం మీద రెండింటికి సంబంధించిన హీయే అంటే సబ్జెక్ట్ ఒకరే. కాబట్టి సబ్జెక్ట్ ఒకరే అయినప్పుడు మనం ఏ విధంగా మారుస్తున్నది ఇప్పుడు చూస్తున్నాం మోడల్. సో ఇప్పుడు హీ ఈజ్, ఇక్కడ TO2ని రిమూవ్ చేసి వెరీని రాయండి. వెరీ ఈజ్ వెరీ వీక్ రాస్తాం కదా. ఈజ్ వెరీ వీక్ సబ్జెక్ట్ వెర్బ్, ఇదో క్లాజ్ వచ్చింది. మధ్యలో అండ్ సో లేదా అండ్ సో లేదా అండ్ సో పెట్టి మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ రెండింటికి సబ్జెక్ట్ ఒకటే. వీక్ అనేది వాక్ అనేది 2 ఎవరి గురించి మాట్లాడుతుంది? హీ గురించే. ఓకేనా? కాబట్టి ఇదే సబ్జెక్ట్ని తీసుకుని ఈజ్ TO2 బదులుగా ఏం రాసామండి? వెరీ రాసాం. ఈజ్ వెరీ వీక్ కామా అండ్ సో పెట్టి మళ్ళీ సబ్జెక్ట్ ఏమండి? హీ ఈజ్ రాయకూడదు. సారీ, హీ ఈజ్ రాయకూడదు. ఇక్కడ ఏం రాయాలంటే, ఇక్కడ 2 వాక్ అన్నాం కదా. 2 వాక్ అన్నప్పుడు అండ్ సో తర్వాత ఏం రాయాలంటే, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంటే కెనాట్ ఉపయోగించండి. పాస్ట్ టెన్స్లో ఉంటే కుడ్ నాట్ ఉపయోగించండి. సో ఇక్కడ ఈజ్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి హీ కెనాట్ వాక్ అని రాయండి. హీ కెనాట్ వాక్. ఈజ్ వెరీ వీక్, అతను చాలా వీక్గా ఉన్నాడు. అండ్ సో హీ కెనాట్ వాక్, అతను నడవలేడు. చూసారా, 2 మీనింగ్స్ ఒకటే. ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్లో సింపుల్ నుండి కాంపౌండ్ మార్చినా, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ మార్చినా వాటి మీనింగ్ మాత్రం మారకూడదని చెప్పాను. ఓకేనా? రాసే విధానంలో పంక్చువేషన్లోనే ఉపయోగించి కంజంక్షన్లో తేడా ఉంటుంది తప్ప ఓవరాల్గా మీనింగ్ అనేది మారకూడదు. ఓకేనా? ఈ విధంగా చూడండి, TO2 రిమూవ్ చేసి వెరీ రాయాలి. నెక్స్ట్ ఈజ్ వెరీ వీక్ రాసాం. అండ్ సో మధ్యలో పెట్టాలి. ఇక్కడ ఒక క్లాజ్, ఇక్కడ ఒక క్లాజ్ రావాలి. ఇది కాంపౌండ్ కాబట్టి 2 క్లాజులు ఉండాలి, ఇండిపెండెంట్ క్లాజులు. సేమ్ సబ్జెక్ట్, 2 సబ్జెక్టులు ఒకటే. ఇందులో ఒక సబ్జెక్ట్ ఒకటే, హీ గురించి చెప్తాను అక్కడ. కాబట్టి మళ్ళీ అదే సబ్జెక్ట్ తీసుకోవాలి. మరి వెర్బ్ ఏం రావాలి? సబ్జెక్టు వెర్బ్ ఉంటే కదా క్లాజు. వెర్బ్ ఏం రావాలంటే ఇక్కడ మాత్రం ఈ మోడల్లో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి కెనాట్ తీసుకోవాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ వజ్ ఉంటే కుడ్ నాట్ తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం ఏందో రాసాం, ఇది కాంపౌండ్. నెక్స్ట్, ఇదే సెంటెన్స్ సింపుల్ ఇస్తే కాంప్లెక్స్ అలా రాస్తాం. సింపుల్ ఇస్తే కాంప్లెక్స్ అలా రాస్తాం. అంటే TO2 బదులుగా సో డాష్ డాష్ దట్ పెట్టాలి. ఇది ఎంతమంది చెప్పాను.
టూని రిమూవ్ చేసి సో దట్ ఎలా పెట్టాలో వీడియో చేసి ఉన్నాను. అది చూస్తే ఇంక ఈజీ అర్థమైపోద్ది. ఓకేనా, చూద్దాం. ఈ సింపుల్ సెంటెన్స్ ఇస్తే సో దట్ ఎలా రాస్తాం కాంప్లెక్స్లో అంటే జాగ్రత్త చూడండి. TO2 బదులుగా ఏం రాస్తాం అంటే సో రాయాలి. ఈజ్ TO2 రిమూవ్ చేసి సో రాయాలి. సో పక్కన వీక్, నెక్స్ట్ వెంటనే దట్ పెట్టాలి. సో వీక్, సో తర్వాత యాడ్జెక్టివ్ రాసిన తర్వాత వెంటనే దట్ పెట్టాలి. దట్ పెట్టి మళ్ళీ మరో సబ్జెక్ట్ వెర్బ్ రాయాలి. సేమ్ సబ్జెక్ట్ ఒకటే కదా. దట్ హీ రాసిన తర్వాత ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి కెనాట్ అని రాయాలి. కెనాట్ ఏం రాయాలంటప్పుడు టు వాక్ అని ఎలా మార్చామండి. టు వాక్ అనేది టు ఇన్ఫినిటివ్, దాన్ని ఎలా మార్చాం కెనాట్ వాక్ కింద మార్చాం. కెనాట్ వాక్ కింద మార్చేయాలి. ఇక్కడ అంతే, టు వాక్ని కెనాట్ వాక్ కింద మార్చాం. సో సబ్జెక్టు వెర్బ్. సో ఇదొక క్లాజు, ఇదొక క్లాజ్. మొత్తం ఏంటంటే 2 క్లాజులు ఉన్నాయి. సో దట్ కనబడుతుంది కాబట్టి కాంప్లెక్స్. ఓకేనా, ఇది కాంప్లెక్స్. చూసారా ఎలా మార్చామో. సింపుల్ సెంటెన్స్ టూతో ఉన్న సెంటెన్స్ని సో డాష్ డాష్ దట్లో మార్చాం. కాంప్లెక్స్లో మార్చాలంటే TO2 బదులుగా సో రాయాలి. ఈ సో వీక్. ఓకేనా, వెంటనే దట్ రాయాలి. వెంటనే దట్ పెట్టి రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్లో ఒకటే కదా, 2 క్లాజులు సబ్జెక్ట్ ఒకటే రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఒకరి గురించే మాట్లాడుతున్నాం, హీ గురించే కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ అదే. అయితే ఇక్కడ వెర్బు ఇక్కడ హీజ్ అని రాయకూడదు. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ రాయాలి. ఇక్కడ వాజ్ ఉంటే ఇక్కడ కుడ్ నాట్ రాయాలి. సో హీ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. అతను చాలా వీక్గా ఉన్నాడు. దట్ హీ కెనాట్ వాక్. దట్ అందుచేత అతను నడవలేడు. ఓకేనా, ఈ విధంగా మనకి మీనింగ్ మూడింటి యొక్క మీనింగు ఒకేలాగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా 2 ఇస్తే సో దట్లోకి మార్చాం. 2 ఇస్తే వెరీ అండ్స్లో మార్చాం. ఇది కాంపౌండ్, ఇది కాంప్లెక్స్. మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్ అండ్ సో ఇట్ కెనాట్ బి డ్రంక్. దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్ అండ్ సో ఇట్ కెనాట్ బి డ్రంక్. కాఫీ చాలా వేడిగా ఉంది, అందువల్ల ఇట్ కెనాట్ బి డ్రంక్, దాన్ని తాగకూడదు అని అర్థం. సో ఇది ప్యాసివ్లో ఉందన్నమాట. అంటే ఇట్ ఎందుకనమంటే కాఫీ గురించి మాట్లాడతాం. సబ్జెక్టులు ఒకటేని అర్థం, సబ్జెక్టులు ఒకటే అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వెరీ ఉంది, అండ్ సో ఉన్న, అండ్ ఉన్న, వెరీ అండ్ ఇలా ఉన్నసరికి ఇది ఏమవుద్దని మనకి ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది. కాంపౌండ్ అవుద్ది. టైప్ 4లోకి వస్తుందని మీరు వెంటనే ఐడెంటిఫై చేయాలి. వెరీ హాట్ అండ్ సో ఇట్ కెనాట్ బి డ్రంక్. ఓకేనా, ఇప్పుడు దీనిని కాంపౌండ్ అంటే కాంప్లెక్స్లో మార్చేద్దాం. కాంప్లెక్స్లో మార్చడం దిస్ కాఫీ ఈజ్ వెరీ బదులుగా ఏం రాయాలి సో హాట్. సో హాట్ రాసి దానికి ఇది కాంపౌండ్ కంజక్షన్ రాయకూడదు. ఇప్పుడు ఏం రాయాలి, సో హాట్ రాసి అంటే దట్ పెట్టాలి. కాంప్లెక్స్ దట్ పెట్టాలి. పెట్టి దాని సబ్జెక్ట్ ఏంటంటే ఇట్. దట్ ఇట్ కెనాట్ బి డ్రంక్. కెనాట్ బి డ్రంక్. సో ఇది కాంప్లెక్స్లో మారిపోయిందండి. ఓకేనా, దిస్ కాఫీ ఈజ్ సో హాట్ దట్ ఇట్ కెనాట్ బి డ్రంక్. ఇప్పుడు సో దట్ అనేది ఇప్పుడు కూడా రీజనల్ రిజల్ట్ సెంటెన్స్లే, కాకపోతే 2 సో దట్ స్ట్రక్చర్లో వీటిని ఒకలా రాయాలని చెప్తాను. ఎందుకంటే సో హాట్ కొంత రీజను, హాట్గా ఉండడం వల్ల దాన్ని తాగకూడదు, త్రాగలేమని మీనింగ్ వస్తుంది. సో తర్వాత రీజను, దట్ తర్వాత రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, మొత్తం అంటే రీజన్ రిజల్ట్ ఉంటుంది. కానీ స్ట్రక్చర్లో మనం ఎలా ఉంటే 2 వస్తే సో దట్తో రాయాలి, లేదా వెరీ అండ్ సోతో రాయాలని ఒక టైప్ని చెప్పుకుంటున్నాం. ఓకేనా, రీజన్ రిజల్ట్ సంబంధించిన సెంటెన్సే. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఇది కాంప్లెక్స్లో మారిపోయింది. కాంప్లెక్స్లో మారిపోయింది, అందులో మార్చాలి, సింపుల్గా మార్చాలి. సింపుల్గా మార్చాలంటే ఏంటి చేయాలి, ఇక్కడ దీన్ని వెరీ అండ్ సో ఉందంటే కాంపౌండ్, దానికి సంబంధించిన సింపుల్ ఏంటంటే 2తో రాయాలి. 2తో రాసినప్పుడు 2 సబ్జెక్టులు ఒకటే చెప్తున్న మోడల్ అంతా సబ్జెక్టులు ఒకటే చెప్తున్నాను. సో సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ దిస్ కాఫీ ఈజ్ 2 అంటే ఇక్కడ వెరీ తీసి 2 రాయాలి. TO2 రాసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్ రాయాలి. 2 హాట్. 2తో రాసినప్పుడు 2 హాట్ రాసినప్పుడు వెంటనే 2 పెట్టాలి. 2 పెట్టి ఇక్కడ మనకి ఏ వెర్బ్ ఉందో చూడండి, నాట్ తర్వాత ఉన్న వెర్బ్ పెట్టి డ్రంక్. ఎప్పుడు కూడా ఇది 2 ఇన్ఫినిటివ్ రాయాలి. 2 ఇన్ఫినిటివ్ అంటే 2 + V1 రాయాలి. అక్కడ 2 + V1 రాయాలి, డ్రింక్, టు డ్రింక్. ఓకేనా, దిస్ కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. 2తో రాసినప్పుడు మరి కెనాట్ బి అని రాయము, కెనాట్ అనేది ఉపయోగించాం. ఎందుకంటే 2లోనే నెగిటివ్ మీనింగ్ ఉంది. ఇంతకుముందు చెప్పా నేను,
టు అనే సెంటెన్స్లో నెగిటివ్ మీనింగ్ ఉంది కాబట్టి టుని కాంప్లెక్స్లో మార్చినప్పుడు కెనాట్ ఉపయోగిస్తాను, కాంపౌండ్లో రాసినప్పుడు కెనాట్ ఉపయోగిస్తాను. టుని కాంప్లెక్స్లో రాసినప్పుడు కెనాట్ ఉపయోగిస్తాను, కాంపౌండ్లో రాసినప్పుడు కూడా కెనాట్ ఉపయోగిస్తాను. ఎందుకంటే టూలో నెగిటివ్ మీనింగ్ ఉందని అర్థమైందా? సో ఇక్కడ సారీ 2 + V1 రాయాలి. కెనాట్ తర్వాత ఏముందండి ఇక్కడ టు బీ డ్రంక్ ప్యాసివ్లో ఉందండి. ఇది ప్యాసివ్లో ఉంది, ఇది మెయిన్ వెర్బ్. ప్యాసివ్లో రాయాలి. దిస్ కాఫీ ఈజ్ టూ హాట్ టు బీ డ్రంక్ అని రాయాలి. ఓకేనా? కెనాట్ని రిమూవ్ చేసి పక్కన ఉన్న వెర్బ్ V1 కదా, 2 + V1 బీ కాబట్టి టు బీ డ్రంక్. ఎందుకంటే కాఫీయే సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ప్యాసివ్లో రాయాలి. ఓకేనా? తాగకూడదు అని, ఇక్కడ కాఫీ తాగదు, దాన్ని తాగకూడదని చెప్పడం. సో దిస్ కాఫీ ఈజ్ టూ హాట్ టు బీ డ్రంక్. తాగడానికి చాలా వేడిగా ఉంది, తాగలేనంత వేడిగా ఉంది కాఫీయే. ఓకేనా? ఈ విధంగా మనము సింపుల్లోకి మార్చడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మన సబ్జెక్టు ఒకటైనప్పుడు అనేది మోడల్. ఒకవేళ సబ్జెక్టు వేరేగా ఉండే సందర్భం వస్తే ఏ విధంగా మారుస్తూ సెంటెన్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. దిస్ బాక్స్ ఈజ్ సో హెవీ దట్ ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్. సో దట్ కెనాట్ ఉంది కాబట్టి ఏ మోడల్ అంటే ఇది కాంప్లెక్స్. గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వీడియోలో సో డాష్ దట్లో కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ వస్తుంది. అందుకంటే సో డాష్ దట్ రాసామంటే టుని రిమూవ్ చేసి రాస్తాం. కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ ఇక్కడ వస్తుంది సో డాష్ దట్కి. అయితే కెనాట కుడ్ నాట్ అనేది ఇక్కడ ఉన్న వెర్బ్ బట్టి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటే కెనాట్, పాస్ట్ టెన్స్ ఉంటే కుడ్ నాట్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఇంతకుముందు సో దట్తో చెప్పినప్పుడు చెప్పాను. ఆ వీడియోలన్నీ లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఈజీగా కాంప్లెక్స్ అని అర్థమైపోతుంది. సో దట్ కెనాట్ ఉంది కాబట్టి దీనిని కాంపౌండ్లో ముందు మార్దాం. కాంపౌండ్లో ఏం రావాలి? వెరీ రావాలి, అండ్ సో రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ బాక్స్ ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? ఐ. సబ్జెక్టులు వేరేగా ఉన్నాయి. బాక్స్ సో హెవీ, చాలా హెవీగా ఉంది. దట్ ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్, అందువల్ల నేను దాన్ని ఎత్తలేనని. సో ఇక్కడ సబ్జెక్టు ఐ, ఇక్కడ సబ్జెక్టు దిస్ బాక్స్ అనే సబ్జెక్టులు వేరుగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, దిస్ బాక్స్ ఈజ్ రాసి వెరీ అండ్ సో రాసినప్పుడు సోని రిమూవ్ చేసి వెరీ రాయండి, వెంటనే హెవీ రాయండి, యాడ్జెక్టివ్. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ. ఓకేనా? రాసిన తర్వాత దట్ను కూడా రిమూవ్ చేసేయాలి. మనం కాంప్లెక్స్లో కంజంక్షన్ అది. అండ్ సో రాయాలి. అండ్ సో ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ అండ్ సో రాసి ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్. ఇది కాంపౌండ్. ఏంటంటే కాంపౌండ్. ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ, చాలా హెవీగా ఉంది. అండ్ సో ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్, అందువల్ల నేను దాన్ని ఎత్తలేనని. ఓకేనా? ఇప్పుడు 2తో రాద్దాం, ఎందుకంటే సింపుల్ రాయాలి. 2తో ఈ సెంటెన్స్ ఇచ్చాడు, డైరెక్ట్గా ఈ సెంటెన్స్ ఇచ్చి కాంపౌండ్ రాయమంటే ఇలా రాస్తాం. ఇదే సెంటెన్స్ ఇచ్చి ఇప్పుడు సింపుల్ రాయాలి. దీన్ని పక్కన పెట్టండి, దీన్ని చూసి సింపుల్ రాయాలి. అంటే సో దట్ని 2లోకి మారుస్తాం. దీని ముందు ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2లో ఉండదని చివరిలో సో దట్లో రాసాం. ఇప్పుడు సో దట్ని 2లోకి మారుస్తాను. సో ఇక్కడ 2 వీడియోలు మీకు కవర్ అయిపోతున్నాయి. ఓకేనా? చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ బాక్స్ ఈజ్ రాసి సోని రిమూవ్ చేసి TO2 పెట్టాలి. 2 రాసి హెవీ, వెంటనే యాడ్జెక్టివ్ రాసి 2తో రాసినప్పుడు 2 పార్ట్ రాసిన వెంటనే 2 పెట్టేయాలి. గుర్తుపెట్టుకోండి, 2 హెవీ 2 పెట్టి ఇక్కడ ఇది ప్యాసివ్లో లేదు. కెనాట్ తర్వాత ఇందాక బీ ఉంది, ప్యాసివ్లో ఉంది కాబట్టి బీ రాసాం. ఇక్కడ ప్యాసివ్ లేదు, డైరెక్ట్గా ఇక్కడ లిఫ్ట్ అనే వెర్బ్ ఉంది కాబట్టి 2 హెవీ టు లిఫ్ట్ దిస్ బాక్స్ ఈజ్ 2 హెవీ టు లిఫ్ట్. ఇట్ అంటే ఏంటండి? బాక్సే కదా, ఇట్టు బాక్స్ ఒకటే కాబట్టి మరి రాయ అవసరం లేదు ఇక్కడ. దిస్ బాక్స్ ఈజ్ 2 హెవీ టు లిఫ్ట్ రాసి సబ్జెక్టులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఐ. మరి ఐని ఇక్కడ ఎలా రాస్తుంది తెలిసిన? ఫర్ పెట్టి రాయాలి. ఫర్ పెట్టి దీని యొక్క ఆబ్జెక్టివ్ కేసు రాయాలి. ఫర్ మీ. ఇక్కడ హీ ఉంటే ఫర్ హిమ్, షీ ఉంటే ఫర్ హెర్ అని రాయాలి. ఇది సబ్జెక్టులు వేరుగా ఉన్నప్పుడు 2తో రాసినప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ 2తో ఉన్న మోడల్లో వీడియోలో చెప్పాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, అది బాగా వాచ్ చేయండి, ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? జీవితంలో మర్చిపోలేరు వీడియో చూస్తే. దిస్ బాక్స్ ఈజ్ 2 హెవీ టు లిఫ్ట్ ఫర్ మీ. లేదా టు లిఫ్ట్ ఇట్ రాసినా ఓకే, తప్పు లేదు. టు లిఫ్ట్ ఇట్ ఫర్ మీ.
ఇందుకు బాక్స్ ఇది ఒకటే కాబట్టి ఇటుని రిమూవ్ చేస్తాం. ఈ విధంగా సబ్జెక్టులు వేరు ఉన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ని ఫర్ పెట్టి రాయాలి, ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఫర్ మీ అని ఐకి ఆబ్జెక్ట్ కేసు మీ. ఓకేనా? అది బాక్స్ చాలా హెవీగా ఉంది. ఎలాగా నాకు ఎలా ఉందని నేను ఎత్తలేనంత హెవీగా ఉందని అర్థం. ఓకేనా? ఆ విధంగా చెప్పవచ్చు. కాబట్టి ఇందులో నెగిటివ్ మీనింగ్ ఉంది, అందుకే అందులో నాట్ రాదు. రాసినప్పుడు నాట్ని రిమూవ్ చేస్తాం అనమాట. 2 రాసినప్పుడు. ఓకేనా? దట్ని రిమూవ్ చేస్తాం, నాట్ని రిమూవ్ చేస్తాం. సో బదులు గడి పెడతామండి, TO2 పెడతాం. వెంటనే యాజిటివ్ రాస్తాం, వెంటనే 2 పెడతాం. పెట్టి కెనాట్ తర్వాత ఉన్న వెర్బ్ని V1 రాయాలి. ఇది 2 ఫిల్డ్ కాబట్టి ఇక్కడ వెర్బ్ యొక్క V1 టు లిఫ్ట్. ఇక్కడ సబ్జెక్టులు వేరే అయితే మాత్రం ఫర్ పెట్టి దాని ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఫర్ పెట్టి ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ద కాఫీ ఈజ్ టూ హాట్ ఫర్ మీ టు డ్రింక్. ఫర్ మీ టు డ్రింక్. ఇక్కడ జాగ్రత్త చేయండి. కాఫీ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఫర్ మీ ఉంది. ఫర్ మీ ఈ చివరిని రాసిన ఒకటి, ఇక్కడ రాసిన ఒకటి. ఫర్ మీ ఉందని దాని అర్థం ఏంటి? సబ్జెక్టులు వేరు ఉన్నాయని అర్థం 2తో ఇచ్చినప్పుడు. సో కాఫీ ఈజ్ టూ హాట్ ఫర్ మీ టు డ్రింక్. టు బీ డ్రంక్ అనలేదు. టు బీ డ్రంక్ అంటే మన కాఫీయే సబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా ప్యాసివ్లో ఉందంటే టు బీ డ్రంక్ అంటే కాఫీయే. టు డ్రింక్ అంటే ఎవరు? మనము తాగేవాళ్ళం. కాబట్టి ఇక్కడ మీ అంటే అయ్యి ఉన్నట్టు, అక్కడ సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నట్టు. అయ్యి ఒకటి, కాఫీ ఒకటి. సో ఇది మొత్తం ఏంటి? 2 ఉందంటే దాని అర్థం ఏంటంటే సింపుల్. సింపుల్. దీనిని కాంపౌండ్లో మార్చాలి, కాంప్లెక్స్లో మార్చాలి. కాంపౌండ్లో మారుద్దాం ముందు. ద కాఫీ ఈజ్ 2 బదులుగా వెరీ రాయాలి. వెరీ హాట్ రాసి TO2 బదులు వెరీ హాట్ రాసాం. వెరీ హాట్ రాసిన అంటే నేను రాయాలండి అండ్ సో కాంపౌండ్ రాసినప్పుడు 2 సెంటెన్స్ ఉండాలి చెప్పండి. 2 క్లాజులు. ఇదో క్లాస్ అయిపోయింది. మరి ఇక్కడ క్లాజ్ సబ్జెక్టులు వేరే అని క్లియర్ కనబడుతుంది. ఫర్ మీ అని అంటే మీ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే కేసు ఐ. సో ఐ రాసిన తర్వాత 2 రిమూవ్ చేసినప్పుడు కాంపౌండ్లో రాసిన, కాంప్లెక్స్లో రాసిన కెనాట్ అని ఉపయోగించాలి. కెనాట్. సో ఐ కెనాట్ డ్రింక్. టు డ్రింక్ని 2 ఇన్ఫినిటీ కదా. 2లో 2 ఇన్ఫినిటీ నేను రాయాలి. కెనాట్ తర్వాత డ్రింక్ రాయాలి. కెనాట్ తర్వాత గుడ్ నాట్ తర్వాత V1 రాస్తాం కదా. కాబట్టి ది కాఫీ ఈజ్ వెరీ హాట్, చాలా హాట్గా ఉంది. అండ్ సో ఐ కెనాట్ డ్రింక్, దానిని త్రాగలేనని. ఓకేనా? ఇది కాంపౌండ్లోకి మారిపోయింది. టు డ్రింక్ని ఓన్లీ డ్రింక్గా మార్చాలి. ఇది కెనాట్ తర్వాత V1 రాయాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఈ 2ని కాంప్లెక్స్ సో దట్లోకి రాద్దాం. సో డాష్ దట్లోకి. ద కాఫీ ఈజ్ రాసి TO2 తీసి రాయాలండి. సో రాయాలి. సో హాట్ రాసిన తర్వాత దట్ పెట్టి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ రాయాలి. సో తర్వాత యాజిటివ్ రాయాలి, దట్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఎందుకు రాయాలి? ఇక్కడ 2 సబ్జెక్టులు ఒకటి కాదు. ఎందుకంటే ఫర్ మీ ఉంది ఎందులోని. ఫర్ మీ ఉందంటే 2 సబ్జెక్ట్ ఏడు అవుతుందండి ఐ. కాఫీ వేరు, ఐ వేరు, 2 సబ్జెక్ట్ వేరే ఉన్నాయి కాబట్టి ఐ పెట్టి నెక్స్ట్ ఇక్కడ 2 డ్రింక్ అనేది రాదని చెప్పాను. ఏమొస్తుంది చెప్పాను? కెనాట్ అని రాయాలి. కెనాట్ డ్రింక్ అని మారుతుంది. కెనాట్ డ్రింక్. 2 డ్రింక్ కెనాట్ డ్రింక్ మారిపోద్ది ఇక్కడ అక్కడ. ఓకేనా? విధంగా 2లో నెగిటివ్ ఉండడం వల్ల ఏంటంటే కెనాట్ అని ఇందులో ఉపయోగిస్తాం. ద కాఫీ సో హాట్ దట్ ఐ కెనాట్ డ్రింక్. చాలా హాట్గా ఉంది. సో తర్వాత రీజను, అందుచేత దాన్ని నేను త్రాగలేను. ఈ విధంగా ఇది కాంప్లెక్స్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? ఈజీగా TO2ని రిమూవ్ చేసి సో పెట్టాలి, వెంటనే యాజిటివ్ రాయాలి, దట్ పెట్టాలి. సబ్జెక్టులు వేరుగా ఉంటే ఇక్కడ అర్థమైపోతుంది మనకి. అప్పుడు ఆ 2వ సబ్జెక్ట్ రాయాలి. వెంటనే ఇక్కడ ఈజీ ఉంది కాబట్టి కెనాట్ పెట్టి 2 డ్రింక్ని కెనాట్ డ్రింక్గా మార్చేయాలి. అప్పుడు ఇది కాంప్లెక్స్లోకి మారిపోయింది. సో ఫ్రెండ్స్, మనకు స్ట్రక్చర్ అంటే 2 ఇస్తే కాంపౌండ్లో మార్చాలంటే వెరీ అండ్ సో రాయాలి. కాంప్లెక్స్లో ఇస్తే సో దట్ రాయాలి. వెరీ అండ్ సో రాయాలంటే TO2 బదులుగా వెరీ రాయాలి. వెంటనే యాజిటివ్ రాయాలి, కామా పెట్టి అండ్ సో రాసి నెక్స్ట్ మరో క్లాజ్ రాయాలి. మరో సబ్జెక్ట్ ఉంటే మరో సబ్జెక్ట్ రాస్తాం. 2 సబ్జెక్టులు ఒకటైతే సేమ్ ఇదే రాస్తాం. ఇట్ హీ అని. కానీ వేరు సబ్జెక్టులు కదా ఇక్కడ మీ కాఫీ అని. కాబట్టి ఐ పెట్టాం. సేమ్ అలాగే 2 డ్రింక్ ఎలా మారింది? కెనాట్ డ్రింక్గా మారిపోయింది. సో కాంపౌండ్లోని కాంప్లెక్స్లో కూడా. ఓకేనా? అర్థమైంది కదా? ఈ విధంగా టైప్ 4లో మనము సింపుల్ నుంచి కాంపౌండ్, అలాగే కాంప్లెక్స్లోకి, కాంపౌండ్ ఇస్తే సింపుల్ కాంప్లెక్స్లోకి, కాంప్లెక్స్ ఇస్తే సింపుల్లోకి కాంపౌండ్లోకి ఎలా మార్చాలనేది మనం ఈ విధంగా టైప్ 4లో మనం నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఆన్సర్ని మీరు కామెంట్స్లో పెట్టండి. ద కార్ వాజ్ టూ హెవీ
టూ హెవీ ఫర్ దమ్ టు లిఫ్ట్ ఇట్, లేదా ద కార్ వాజ్ టూ హెవీ టు లిఫ్ట్ ఇట్ ఫర్ దమ్ చివరన ఉండొచ్చు. సో ఇదే సెంటెన్స్ అండి, టూ టూ సెంటెన్స్ కాబట్టి ఏంటంటే ఇది సింపుల్. దీన్ని కాంపౌండ్లోకి కాంప్లెక్స్లోకి మార్చండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ద కార్ వాజ్ టూ హెవీ ఫర్ దమ్ టు లిఫ్ట్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.